హాయ్ అండి. వెల్కమ్ టు హర్షు వరల్డ్. నా డేని హాట్ వాటర్‌తో స్టార్ట్ చేశాను. ఇంకా మా ఈశాన్ గూడా లేచి నా దగ్గరికొచ్చేసాడు. సో, నెక్స్ట్ ఇంకా ఈశాన్ లేచాడుగా, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్‌లోకొచ్చి ఒక స్టవ్ మీద పాలు పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇడ్లీ గూడా పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ గూడా పెట్టేసేసాను. ఎప్పుడైతే కిచెన్‌లోకొస్తానో మార్నింగ్ అప్పుడే ఇంకా లంచ్‌లోకి ఏం చేద్దామా అని ఆలోచిస్తాను. ఇంకా పప్పుచారు చేద్దాం అనుకున్నా ఆ రోజు. పప్పుచారు కోసం ఇంకా కందిపప్పు కడిగి పెట్టుకున్నాననమాట. అండ్ చింతపండు కూడా తీసుకొని 2 కడిగి నానబెట్టుకొని ఒక టొమాటో అండ్ ఆనియన్ కూడా కడిగిన పప్పులో వేసి నానబెట్టాను. మీకెవరికైనా నా పప్పుచారు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా టీ పెట్టుకొని తాగుదామని అల్లం టీ తాగాలనిపించింది. సో, ఇంకా అల్లం టీ పెట్టుకొని కూర్చొని నా టీ అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇడ్లీ పిండి అయిపోతే వాటి కోసం అవి కూడా కడిగి నానబెట్టుకున్నాను. ఇలా పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మీన్‌వైల్ నెక్స్ట్ కొన్ని ఐరన్ చేయించిన డ్రెసెస్ ఉంటే అవన్నీ నీట్‌గా కబోర్డ్స్‌లో సర్దుకున్నాను. ఇంకా ఇంకా ఈవినింగ్ డిన్నర్‌లోకైతే దోస తిందామని ప్రిపేర్ అయ్యాం. సో, ఇంకా దోస వేసుకొని తిని గిన్నెలన్నీ డిష్ వాషర్ వేశాను.